ఫార్మెట్ ఏదైనా దుమ్ము లేపుదామంటున్నారు మన భారత బ్యాటర్లు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించడం జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా మన బ్యాటర్లు, బౌలర్సు అద్భుతంగా రాణించారు. 25 ఓవర్లకి వాళ్ళు 194 కొట్టారు. మనోళ్ళు 22 ఓవర్లలోనే అది దుమ్ము లేచిపోయే విధంగా చేసేసారనమాట. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్సలెంట్‌గా ఆడాడు. అలాగే చిన్న క్యామియో మన ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. క్లాసీ రాహుల్ అని ఎందుకంటారో మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నాడు. రాహుల్ వచ్చేసి కేఎల్ రాహుల్. చాలా నైస్‌గా, పద్ధతిగా ఒక అంటుకట్టినట్టుగా శుభ్రంగా తుడిచిపెట్టేసాడనమాట. చాలా సింపుల్‌గా ఆడేసాడు. మన భారత జట్టు ఇప్పుడు అత్యున్నత శిఖరాలకి చాలా, చాలా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించింది. ఇప్పుడు ఇదే విధంగా మన భారత జట్టుని చూసుకుంటే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో క్రికెట్ అంటే భారత్. ఒకప్పుడు ఆస్ట్రేలియా అనేవాళ్ళు. ఇప్పుడు భారత్ అనే పేరు వినిపిస్తుంది. ఆ పేరుకి సార్థకం చేసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌లోను చాలా బాగా ఆడుతున్నారు. అలాగే బౌలర్ పాత్ర కూడా చాలా బాగుంది. అలాగే సర్పంచ్ సాబ్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కొంచెం ఫెయిల్ అయ్యారు. కానీ అంటే ఫెయిల్ అవ్వడం అంటే రన్ ఔట్ అయ్యాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఉంటే ఇంకొంచెం తొందరగానే ముగించిపోయేది. ఆయన అభిమానులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొంచెం ఇంకాసేపు క్రీజ్‌లో ఉంటే బాగుండేది. చిన్న స్కోరే కాబట్టి ఓకే. పడిపోయినా కూడా ముందుగా ఇంకొంచెం మంచిగా బాగా ఆడాలి. అలాగే సర్పంచ్ శ్రేయస్ అయ్యరు. ఆయన వన్‌డే జట్టులోకి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ముందుకు మన జట్టు అంతా ముందుకు అలాగా సాక్కుండెళ్ళి మంచిగా ఆడాలి. మంచిగా మన దేశానికి మళ్ళీ ఇంకొక వరల్డ్ కప్ 2027లో ఇంకొక వరల్డ్ కప్ తేవాలని చెప్పేసి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇదే విధంగా కోరుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకందరికి నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.